హలో గుడ్ ఈవినింగ్ గాయ్స్, లవ్లీ డే టు ఆల్. ఈరోజు నేను డ్యూటీ నుంచి రాగానే అసలు చాలా ఆకలేసింది. ఏముందా అని మా ఆవిడని అడిగానండి ఇంట్లో. ఒక్క 5 మినిట్స్ ఆగండి, మీకు వేడివేడిగా స్నాక్స్ రెడీ చేసేస్తా అని చెప్పింది. ఏంటా అని చూసేటప్పటికి బ్రెడ్ కనబడ్డదండి. జనరల్గా బ్రెడ్ అంటే నాకు చాలా ఇష్టం లేదండి, ఎందుకంటే అది జనరల్గా నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు తింటాను. కానీ ఆ బ్రెడ్తో మీకు వెరైటీ చేస్తానండి అని చెప్పింది. ఏంటా అని చూస్తూ ఉంటే ఫస్ట్గా ఇంగ్రీడియంట్స్ చూసుకున్నామండి. బ్రెడ్ బన్ కట్ చేసుకున్నారు. దాని తర్వాత ఉల్లి, మిర్చి, టమాటా, క్యాప్సికమ్, మయోనీస్ అన్నీ కలుపుకొని కచ్చాబిచ్చాగా కలుపుతూ ఉన్నారండి. ఆ విధంగా బాగా కలుపుకొని ఆ మిశ్రమాన్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఓరిగానో, చిల్లీ ఫ్లేక్స్, బ్లాక్ సాల్ట్ బాగా వేసుకొని బాగా మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి. మనకు బాగా అంటే మీకు కావాల్సినంత వేసుకొని మిక్స్ చేసుకోండి. మిక్స్ బాగా చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు బ్రెడ్ని తీసుకొని బ్రెడ్ని స్లైసెస్గా కట్ చేసుకున్నారు కదా, ఆ స్లైసెస్ మీద బాగా అప్లై చేసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత అప్లై చేసుకోండి. కొంతమందికి తక్కువ కావాల్సి ఉంటుంది, కొంతమందికి ఎక్కువ కావాల్సి ఉంటుంది. కాబట్టి మీకు సరిపోయేంత బాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి చీజ్ తురుమునైతే తీసుకొని దాన్ని బాగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బెన్ను బాగా రెడీ చేసుకున్న తర్వాత ఇంతట్లో మీరు ప్రీహీట్ చేసుకున్న ప్యాన్ మీద బటర్ వేసుకోండి. బటర్ వేసుకున్న తర్వాత ఆ బన్స్ అయితే ఏవైతే ఉన్నాయో రెడీగా పెట్టుకున్నారు కదండి, ఆ బన్నుని తీసుకొని ప్యాన్లో బాగా పెట్టుకోవాలి. మీకు మంచిగా కొంచెం బాగా కలర్ వచ్చేంత వరకు బాగా రెడీ చేసుకోండి. బాగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దాని మీద తగినంత గార్లిక్, చిల్లీ ఫ్లేక్స్ని అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకున్న తర్వాత మీరు అనుకుంటున్నటువంటి వెజ్జీస్ లోడెడ్ చీజ్ గార్లిక్ బ్రెడ్ రెడీ అయిపోయిందండి. మా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరలా ఇలాంటి వీడియోస్ చూడడానికి కంపల్సరీగా వాచ్ చేయండి.